Move on to good news. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు భూ యజమానులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి చెల్లించాల్సిన వార్షిక కౌలును అకౌంట్లో జమ చేసింది ప్రభుత్వం. రైతుల బ్యాంకు ఖాతాల లింకేజీ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాలు, కొందరు రైతుల ఫ్లాట్లను విక్రయించడం, మరణించిన రైతుల వారసుల ఖాతాల వివరాలు సకాలంలో అధికారులకు అందలేదు. దీంతో పలువురు రైతుల ఖాతాల్లో 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి వార్షిక కౌలు సొమ్ము జమ కాలేదు. ఇక ఈ తరహా సమస్యలను పరిష్కరించిన ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ 495 మందికి అందాల్సిన పెండింగ్ వార్షిక కౌలును రైతులు భూ యజమానుల ఖాతాలో వేసింది. ఈ మొత్తం నగదులో 9వ, 10వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించిన 232 మందికి గాను 4,08,41,632, అలాగే 11వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించి 263 మందికి గాను 2,56,38,770 సంబంధిత రైతులు భూ యజమానుల బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 15 వరకు చీరలను పంచబోతున్నట్టుగా తెలిపింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయబోతున్నట్టుగా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన 4.34 కోట్ల మీటర్ల క్లాత్ లో ఇప్పటి వరకు 3.65 కోట్ల మీటర్లు ఉత్పత్తి కాగా 33.35 లక్షల చీరలు ఇప్పటికే జిల్లా గోడౌన్స్ కు చేరుకున్నాయని తెలిపారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా 6,900 మంది నేత కార్మికులకు 6 నుంచి 8 నెలల పాటు ఉపాధి లభించి నెలకు 18 నుంచి 22,000 వరకు ఆదాయం వస్తుందని మంత్రి వివరించారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని 6,780 మందికి ₹1,00,000 వరకు రుణమాఫీ లభించనుందని తుమ్మల తెలిపారు. ఇక నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి 48.80 కోట్లు కేటాయించి నేతలకు 18,000, అనుబంధ కార్మికులకు 6,000 చొప్పున ఏడాదిలో 2 విడతలుగా ప్రోత్సాహకాలు అందజేయబోతున్నట్టుగా తెలిపారు. రాబోయే సంవత్సరానికి అన్ని ప్రభుత్వ శాఖల వస్త్ర ఆర్డర్లు టెస్కో ద్వారా తీసుకుని చేనేత సంఘాలకు వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు తరలించేందుకు త్వరలో చర్యలు ప్రారంభించినట్లుగా తెలిపారు. ప్రస్తుత కృత్రిమ మేధ పాత్ర అనివార్యమవుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 3వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ఏఐని చేర్చించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇక అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేస్తున్నట్టుగా కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఏఐకి సంబంధించి వచ్చే 2-3 ఏళ్లలో విద్యార్థులు, టీచర్లు సమన్వయం చేసుకునేలా వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది టీచర్స్ కు ఏఐ టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయడంలో సవాలు ఎదుర్కొనుంది. అన్ని తరగతులకు సంబంధించి ఏఐ ఇంటిగ్రేషన్ చేయడానికి సిబిఎస్ఈ ఒక ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల ప్రణాళికలను రూపొందించడానికి ఏఐ టూల్స్ ఉపయోగించడానికి ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికే 18,000 సిబిఎస్ఈ పాఠశాలలు 6వ తరగతి నుంచి ఏఐని బోధిస్తున్నాయి. ప్రాథమికంగా ఏఐని అర్థం చేసుకోవడానికి 15 గంటల మాడ్యూల్తో బోధిస్తున్నారు. ఇక 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఇది ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంది.